హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఈరోజు మన గ్యారేజ్ మన పుట్టు బండి రెడీ చేస్తారు చూడండి. ఇంకా పుట్టు బండి ప్లాట్ఫామ్ అయితే రెడీ చేశారు. ఆ ప్లాట్ఫామ్ కి మన క్యాబిన్ మడగాటికి ఎంత గ్యాప్ చూడండి, అంత పొడగైతే ఉంటుంది మన పుట్టు బండి అయితే. ఎంతైతే మడగట్టు లోపల కదా, దీనికైతే కటింగ్ చేసి మళ్ళీ బయటకే తీసుకొస్తారనమాట క్యాబిన్ కట్టినప్పుడు. అప్పుడు దాని లెవెల్ అయిపోతుంది. ఇంకా ప్లాట్ఫామ్ అయితే ఈ రకంగా కట్టేశారు చూడండి. కింద బాటంకి అయితే వెల్డింగ్ కొడుతుండు, మీదకి వెళ్ళిన ప్రేస్ చేస్తుండు. ఇంకా కిందికి మన పాషాప్ అయితే వెల్డింగ్ అయితే కొడుతుండు. ఇంకా వెల్డింగ్ అయిన తర్వాత మన సైడ్లో అయితే ఎంగలు పెట్టేసి దానికి రేకులు అయితే పెట్టేస్తారు. చూస్తారు కదా, ఈ రకంగా అయితే మన రేకులు పెట్టేసారు చూడండి. వెనక మ్యాక్సిమం ఇంకా సగం వర్క్ అయితే అయిపోయింది మన కంటైనర్ బాక్స్ అయితే. ఇటు సైడ్ 4 డోర్లు, అటు సైడ్ 4 డోర్లు, వెనక 2 డోర్లు అయితే వస్తుంది దీనికి. ఇంకా డోర్లు అయితే ఏ రకంగా రెడీ చేస్తే చూపిస్తాను ఒకసారి అయితే మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా డోర్ రెడీ చేయాలంటే ఫస్ట్ అయితే దానికైతే ఫ్రేమ్ అయితే రెడీ చేసుకుంటారు. ఇంకా పైప్తో ఫ్రేమ్ అయితే రెడీ చేసి మనం అన్న అయితే ఇంకా దీని తర్వాత మళ్ళీ ఇంకా పైపులతో ఫ్రేమ్ చేసిన తర్వాత మళ్ళీ రేగులు అయితే పెడతారు. దానికి ఎంత సైజ్ పడుతుందో అంత సైజుతో కటింగ్ అయితే చేస్తారు అనమాట. ఫస్ట్ అయితే మీరు చూస్తారు కదా, నేను పైప్ అయితే కటింగ్ చేసి పెడుతున్నాను మన పాసిపోయి. నేను కటింగ్ చేసి ఇచ్చిన తర్వాత దానికైతే పైన అయితే ఫిట్టింగ్ చేసి దానికైతే వెల్డింగ్ అయితే కొడతాడు ఈయన ఇమ్రాన్ బాయ్. మీరు చూడండి, ఇంకా ఈ రకంగా అయితే కటింగ్ అయితే చేసిండు ఈయన. ఇంకా పైన పెట్టేసి దానికైతే వెల్డింగ్ అయితే కొట్టిస్తాడు. ఇంకా వెల్డింగ్ కొట్టిన తర్వాత దాన్ని బయటికి వెళ్ళి రేగైతే పెడతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఈ రకంగా అయితే రెడీ చేసి చూడండి ఫస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్టయితే మన కంటైనర్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. మన క్యాబిన్ అయితే మనకు సింగిల్ ఒకటి పెయింట్ అయితే వేసినాం చూడండి. మన క్యాబిన్కి అయితే మెటాలిక్ కలర్ అయితే వేస్తాము. మన కంటైనర్ బాక్స్ వచ్చేసి మొత్తం వర్క్ అయిపోయింది. ఇంకా దానికి ఐరన్ పేస్టు, లప్పము అన్ని అయితే కంప్లీట్ చేసి పెట్టేసినాము. ఇంకా పేస్ట్ లప్పం పెట్టిన తర్వాత మళ్ళీ దానికైతే పేపర్తో మొత్తం వాటర్తో కడతాం అనమాట. చూసారు పైన టూల్ బాక్స్లో ఉంటుంది దీనికి. ఆ టూల్ బాక్స్లో కూడా పుట్టు వేస్తారనమాట దాంట్లో. ఇంకో ఈ రకంగా మన జాయింట్ల మీద అయితే ఐరన్ పేస్ట్ అయితే పెట్టాం చూడండి. ఐరన్ పేస్ట్ లప్పము దానికి పెడితే ఈ మొత్తం జాయింట్ అయితే కనిపించవు. ఇంకా మన ప్రైమర్ అయితే కొట్టేసిన ఒక బండికి అయితే దీనికి జింక్ ప్రైమర్ అంటారు. జింక్ ప్రైమర్ వేస్తే ఏమవుతుందంటే పెయింట్ అయితే గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా జింక్ ప్రైమర్ వేయగానే వెంబడే పెయింటింగ్ అయితే కొట్టాలి. మళ్ళీ వర్షం పడితే మొత్తం పోతుంది ఇంకా ప్రైమరు. దానికోసం అయితే వెనకకి ఒక సింగిల్ కూడా అయితే కొడుతుంది మావాడు. ఇంకో ఈ రకంగా సింగిల్ పెయింట్ అయితే వేస్తుంది చూడండి. మన పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన బాడీ బిల్డర్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఇక స్టీల్ రేకులు, అల్యూమినియం బిల్డింగ్లు అన్ని ప్రతి ఒక్కటి ఫిట్టింగ్ అయితే చేస్తారు క్యాబిన్కి అయితే. ఇంకా దీనివల్ల లుకింగ్ అయితే బాగా వస్తుంది అనమాట. చూస్తారు కదా, రైటింగ్ వర్క్ కూడా అయిపోతుంది. ఇంకా పైన 2516 అయితే రాశారు చూడండి రైటర్ అన్న వచ్చి. ఈ రకంగా మన బార్డర్ మీద కూడా మొత్తం డిజైన్ అయితే వేసిండు. ఇప్పుడు ఫ్రంట్ లో చూస్తారు కదా, ఈ మనం బంపర్కి అయితే ఎల్లో కలర్ అయితే వేస్తున్నాం దీనికైతే. ఇంకా బండి ముందరైతే మనం ఎల్లో అయితే ఏమని చెప్పారు, దానికోసం అయితే ఎల్లో అయితే వేస్తున్నాం బండికి అయితే. ఇంకా ప్రతి ఒక్క బండికి అయితే మనం వైట్ కలర్ కొడతాం బంపర్, కానీ దీనికైతే ఎల్లో కొడుతున్నాము. ఈ బండి అయితే లోకల్ అనుకుంటాను నేను, దానికోసం అయితే ఎల్లో కొడతారు. ఇప్పుడు లోపల చూస్తారు కదా, లోపల కూడా లెక్కల వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ రకంగా అయితే చేసేసి ఉండే డిజైన్ అయితే చాలా నీట్గా అయితే వర్క్ అయితే చేశారు.
లైటింగ్ కానీ మన డెక్లం వర్క్ కానీ మన లోపల సీట్లు కానీ ప్రతి ఒక్క వర్క్ అయితే మొత్తం నీట్గా అయితే చేశారనమాట. మన బండి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానివల్ల అయితే మన బండి అయితే బయటికి అయితే పెట్టేశారు. మన బండి ఓనర్ అన్న అయితే వచ్చిన బండి కాడికి అయితే ఇంకా వచ్చి దాన్ని పూజ చేస్తారంట. పూజ చేసి మన బండి అయితే తీసుకుపోతారు. మొత్తం అయితే లుకింగ్ అయితే ఈ రకంగా వచ్చింది చూడండి. ఇంకా టోటల్ చూసినట్టయితే మన బండి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మన రేడియం వర్క్ కానీ రైటింగ్ వర్క్ కానీ మన ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ ఇంకా ప్రతి ఒక్క పని అయితే అయిపోయింది. ఇంకా బండి పూజ చేసుకుని ఇంకా బండి అయితే వెళ్ళిపోతుంది. ఈరోజు మన డ్రైవర్ అన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ బండి ఎవరైనా తోలుతారు కదా పుట్టు బండి చాలా జాగ్రత్తగా తోలాలి. ఎందుకంటే పొడగైతే ఎక్కువ ఉంటుంది బండి. దానికోసం అయితే అక్కడ చూసుకొని జాగ్రత్తగా తోలాలి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్కి అయితే కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, జై హింద్.